అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక నాయకులు అంత బలమైన వాళ్ళు కాదని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నుకున్నారు, రేవంత్ ఎన్నుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సరైన నాయకులు లేరని చెప్పేసి 600 దగ్గర ఆపేశారు. అంటే స్థానిక నాయకత్వాల మీద నమ్మకం కల్పించుకోవడంలో ఫెయిల్ అవుతోంది భారతీయ జనతా పార్టీ. జాతీయ నాయకత్వం మీద మాత్రమే నమ్మకం ఉంది. అది డిసడ్వాంటేజ్ దానికి. ఆంధ్రాలో రేపొద్దున మేబీ నేను అనుకోవడం అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి మనం పోటీ చేద్దాం నెక్స్ట్ ట్రిప్ అని ముందుకు రావచ్చు. 50% సీట్లు అడుగుతారు, ఇవ్వకపోవచ్చు తెలుగుదేశం. ఇవ్వకపోతే వీళ్ళిద్దరు కలిసి మనం పోటీ చేద్దామని ముందుకు రావచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకసారి ఎంటర్ అయ్యాక ఆ కాంపిటీషన్ లో తగ్గదు. ఇప్పుడు మొన్న 4 ఎమ్మెల్యేలు ఇద్దాం అనుకున్నారు, మాకు 2 డిజిట్ కావాల్సిందే అని చెప్పి అడిగి తీసుకుంది కదా. ఎవరు లేకపోతే సరే మీ పార్టీ వాళ్ళే మా దాంట్లో పంపించి పెట్టుకోని చెప్పిందా లేదా? 6 ఎంపీలు ఆంధ్రాలో ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు. ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వడానికి వెనకాడారు. అట్లాంటిది 6 తీసుకున్నారు కదా. రేపు ఇంకో 4 ఎక్కువ అడుగుతారు కదా. 10 ఎంపీలు ఇవ్వండి, ఇది మాకు జనసేన కలిపి లెక్కేసుకోండి. 10 ఎంపీలు ఇవ్వండి, సగం ఎమ్మెల్యే ఇవ్వండి, లేదా 100 ఎమ్మెల్యే, ఇదే 175 కదా, మాకు 75 ఇచ్చేయండి, మీరు 100 పెట్టుకోండి అని చెప్తే సంకీర్ణ రాజకీయం ఎవరు ఎక్కువగా గెలుస్తారు, లేదా చెప్పండి 50-50 తీసుకుందాం, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలుద్దాం, వాడు సీఎం అన్నారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? తెలంగాణలో పరిస్థితి ఏమన్నా ఉందా సార్? ఎక్కట్లాగా అక్కడ ఏమన్నా జట్టు కట్టే పరిస్థితి ఏమన్నా ఉందా? తెలంగాణలో తెలుగుదేశం జనసేనలతో జట్టు కట్టదు. క్రిందటిసారి జనసేనతో గట్టింది దెబ్బతింది, అంతకుముందు తెలుగుదేశంతో గట్టింది దెబ్బతింది. ఉండదు అంతవరకు అయితే. మద్దతు ప్రకటించమని అడుగుతారు అంతకైతే. ఆ పరిస్థితి ఇప్పుడు. కానీ ఒకటి సార్, దక్షిణాదిలో చాలా కీలకం భారతీయ జనతా పార్టీకి. ఓకే, ఉమ్మడిగా గెలవడం వేరు, ఇండివిజువల్ గా బలోపేతం